కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇరాన్ యొక్క షాహిద్ డ్రోన్ గొప్పతనము చెప్పాలంటే చాలా ఉంది. అయితే వినండి, ఈ ఇజ్రాయెల్, అమెరికా లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, థాడ్ కావచ్చు, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడము చాలా కష్టము. అంటే చాలా ఖర్చుతో కూడిన పని, చాలా కాంప్లికేటెడ్, హై ఎండ్ టెక్నాలజీ. ఇప్పుడు అమెరికా హై ఆల్టిట్యూడ్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయడానికి ఇంటర్సెప్ట్ మిసైల్స్ వాడుతున్నాయి. ఆ మిసైల్స్ని సంవత్సరానికి 100 కంటే ఎక్కువ అమెరికా తయారు చేయలేకపోతుంది. ఈ రకంగా ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో కొన్ని వందల ఇంటర్సెప్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇరాన్ బ్రేక్ చేయగలిగింది. కాబట్టి ఒకవేళ యుద్ధం కాకముందు ఫిబ్రవరి 28వ తారీఖుకు ముందు అమెరికా దగ్గర ఏరియల్ డిఫెన్స్ ఇంటర్సెప్ట్ మిసైల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని మళ్ళా తయారు చేయడానికి కనీసం 5-6 ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నేను ఎప్పుడు వాడుతుంటా సృజన్ కలాం అని చెప్పేసి, ఆ మేధావి చెప్పిన వివరాలు ఇవన్నీ కూడా. అయితే సరే, ఈ డిఫెన్స్ సిస్టమ్ ఇంత ఖరీదైంది. సరే, మళ్ళీ అక్కడికే వద్దాం. ఎక్కడికి? షాహిద్ డ్రోన్ దగ్గరికి. అమెరికా తర్వాత అంత గొప్ప దేశం ఏదైనా ఉంది అంటే రష్యా. 4 ఏళ్ళు అయిందండి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఉంది రష్యా ప్రభుత్వ సమాచారం ప్రకారంగా 4.5 లక్షల మంది సైనికులు చనిపోయారట. చూడండి ఎంతమంది గాయపడ్డారో. ఆ ఫిగర్స్ అని వాళ్ళు కరెక్ట్గా ఎప్పుడు ఇవ్వరు. అయితే ఈ షాహిద్ డ్రోన్ని యొక్క టెక్నాలజీని రష్యా తీసుకుని దాన్ని కొంత మెరుగు చేసి దాంట్లో ఇంకొంచెం హై ఎండ్ టెక్నాలజీని వాడి అట్లాగే శాటిలైట్స్తో లింకప్ చేసి దాన్ని కొంచెం స్పీడ్గాను సైజ్ చిన్నగాను చేసి దాన్ని జరాన్-1, జరాన్-2గా మార్చింది. ఈ జరాన్-1, జరాన్-2ని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతూ ఉంది. సరే, రష్యా చూడండి, తన దగ్గర S-57, Su-57 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. కానీ వాటిని ఆపడానికి కోసం అని చెప్పేసి అమెరికా యొక్క ఏరియల్ డిఫెన్స్ని ఉక్రెయిన్ వాడుతూ ఉంది. కాబట్టి చేసేది లేక డ్రోన్స్ను ఉపయోగిస్తుంది రష్యా. సరే, ఉక్రెయిన్ కూడా చిన్న దేశం కాదు, నిజంగా చాలా గొప్ప టెక్నాలజీ. ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా నేను, మన ఇండియాలో లేని టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. జెట్ ఇంజన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, చిన్న విమానాలకు కావాల్సిన ఇంజన్స్ ఉన్నాయి. అట్లాగే యుద్ధ పడవలు, షిప్స్, వాటికి కావాల్సిన ఇంజన్స్ కూడా ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. వాటిని కూడా మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి జరాన్ అంటే ఇరాన్ దగ్గర షాహిద్ డ్రోన్ జరాన్గా మారింది. ఆ జరాన్ డ్రోన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి, బ్రేక్ చేయడానికి చిన్న డ్రోన్స్ని ఉక్రెయిన్ తయారు చేసింది. వాటిని సక్సెస్ఫుల్గా వాడగలుగుతుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ద్వారా అనేక సిస్టమ్స్ని డెవలప్ చేసుకుంది ఇండిజినస్గా ఉక్రెయిన్. సరే, ఈ టెక్నాలజీ మా దగ్గర ఉంది అని అమెరికా యొక్క ప్రతినిధులకు, అమెరికా యొక్క నాయకులకు చెప్తే, ఇక చాలు, నీ సంగతి నువ్వు చూసుకో, మాకు తెలుసు అని చాలా వెటకారంగా చెప్పారట ఉక్రెయిన్ని అమెరికా. సరే, ఈ టెక్నాలజీ బాగా ఉంది కాబట్టి చైనా ఎక్కడన్నా గొప్ప టెక్నాలజీ ఉంటే దాన్ని కాపీ చేయడంలో నంబర్ 1. పైగా ఇరాన్ మిత్రరాజ్యం కాబట్టి ఇప్పుడు ఏంటంటే చైనా షాహిద్ డ్రోన్స్ని కాపీ చేసి మరింత డెవలప్ చేసి లక్షల సంఖ్యలో ఈ డ్రోన్స్ని తయారు చేసి యుద్ధంలో వాడే అవకాశం ఉంది. దాంతో మనకు మరింత ప్రమాదము ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఇరాన్ ఆ టెక్నాలజీని ఇస్తుంది, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తుంది, దాన్ని మన పైన వాడుతుంది. మనం కూడా అట్లాంటి టెక్నాలజీస్ని, ముఖ్యంగా షాహిద్ డ్రోన్స్ లాంటి ఈ డ్రోన్స్ని వాడాలి. ఈ ఉక్రెయిన్ దగ్గర ఉన్న ఏరియల్ డిఫెన్స్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మరొక మాట, ఉక్రెయిన్ దగ్గర ఉన్న ఏరియల్ డిఫెన్స్ని ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్, నేను ఇంతకుముందు చాలాసార్లు పైన వీడియోస్లో చెప్పినట్టుగా కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఈ షాహిద్ డ్రోన్స్ని ఆపడానికి కోసం అని చెప్పేసి ఆ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు షాహిద్ యొక్క డ్రోన్స్ని కూడా సక్సెస్ఫుల్గా ఈ గల్ఫ్ కంట్రీస్ ఎదిరించగలుగుతున్నాయి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, బల్క్గా కొన్ని వందల డ్రోన్స్ వచ్చి దాడి చేసేసరికి ఎంత ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నా కానీ పనిచేయడం లేదు. 100 డ్రోన్స్లో ఒక్క డ్రోన్ చాలు నష్టం కలిగించడానికి.
ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే డీశాలినేషన్. ఈ దేశాల్లో పెట్రోల్ ఉంది కానీ వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేదు. సముద్రం నీటిని మంచినీరుగా మార్చేటటువంటి ఆ వ్యవస్థలను కూడా బ్రేక్ చేసింది, పగలగొట్టింది ఇరాన్. కాబట్టి ఇరాన్ యొక్క డ్రోన్, షాహిద్ డ్రోన్ యుద్ధ రీతిని, యుద్ధ పరిస్థితులను, యుద్ధం యొక్క శక్తిని పూర్తిగా మార్చింది. అంటే 100 కోట్ల ఖరీదైన ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్ని సుమారుగా 15 నుంచి 20 లక్షల రూపాయల డ్రోన్స్ వాడి నష్టం చేయగలుగుతున్నాయి. ఇట్లాంటి డ్రోన్స్ ఇరాన్ దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయట. పూర్తిగా డ్రోన్ సిటీసే ఉన్నాయట. అక్కడ పెద్ద ఎత్తున డ్రోన్స్ ఫ్యాక్టరీ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ మంచి టెక్నాలజీ ఉన్నా మనం తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి, డెవలప్ చేయాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మరొక్క విషయం, మనకు భారతదేశానికి ఏ దేశం కూడా సహాయం చేయదు. 57 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు కొట్లాడుకుంటారు. అవసరమైతే ముస్లిమ్స్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళంతా ఒకటైపోతారు. సరే, యూరోప్కి, అమెరికాకు వాళ్ళకి ఏంటంటే వైట్ స్కిన్, వాళ్ళ రేషియల్ సుపీరియారిటీ వాళ్ళకు ఉంది. చైనాకు వాళ్ళకి టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి భారత్ను తను కాపాడుకోవాలంటే ఏ దేశం కూడా సహాయం చేయదు. మనం కూడా వేరే దేశాల్లో అంటి ముట్టనట్టుగా దూరంగా ఉంటున్నాం. కాబట్టి మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎవరుని కూడా ఆశించకూడదు. కాబట్టి మనము స్వయం సమృద్ధి, రక్షణ రంగంలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, నిజంగానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా పార్ట్ 1, పార్ట్ 2, 3 ఎన్ని ఉంటే అవన్నీ తప్పనిసరిగా వ్యూ చేయండి. జై హింద్.